సైప్రస్ కంట్రీకి వచ్చే ప్రతి ఒక్కడి మైండ్‌లో కామన్‌గా రైజ్ అయ్యే క్వెషన్ ఏంటంటే, సైప్రస్ కంట్రీ అనేది షెంజెన్‌లో జాయిన్ అవుతదా? లేదా? అనేది చాలామంది మైండ్‌లో వెంటాడే క్వెషన్. నేను ఈ కంట్రీకి వచ్చేటప్పుడు కూడా షెంజెన్ అవుతది అని ఎక్స్‌పెక్ట్ చేసి ఈ కంట్రీకి వచ్చా. ఈ వీడియోలో మనం సైప్రస్ కంట్రీ షెంజెన్‌లో జాయిన్ అవుద్దా? లేదా? అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. కన్ఫర్మ్‌గా అయితే చెప్పలేను. ఇప్పుడు ఇక్కడ కనిపించే ఇన్ఫర్మేషన్ అయితే చూసుకుంటే, సైప్రస్ ఈస్ గోయింగ్ అండర్ ఏ ఫైనల్ రౌండ్ ఆఫ్ అసెస్మెంట్స్ ఆఫ్ రఫ్లీ 25 యూరోపియన్ కమిషన్ ఎవాల్యుయేటర్స్. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, సైప్రస్ కంట్రీ అనేది ఫైనల్ రౌండ్లో ఉంది. ఆ ఫైనల్ రౌండ్ అనేది డిసైడ్ అవుతుంది మనకి షెంజెన్ అవుతుందో లేదో. మనం ఇంకో దానిలో ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, ఈ కంట్రీ అయితే ఫారిన్ నేషనల్స్కి బ్యాక్కి పంపించడానికి అయితే చాలా ఫోకస్ చేస్తుంది. లైక్ ఇల్లీగల్గా ఇలా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. కొంతమంది చెప్పేది ఏంటంటే, షెంజెన్ అనేది అవ్వకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే ఈ కంట్రీ సెక్యూరిటీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అనేది మీట్ అవ్వలేదని. ఇంకొన్ని డేస్ వెయిట్ చేస్తే ఏంటంటే టోటల్ క్లారిటీ వచ్చేస్తుంది ఈ కంట్రీ షెంజెన్లో జాయిన్ అవుతుందా లేదా అనేది. ఫర్ మోర్ అప్కమింగ్ సైప్రస్ అప్డేట్స్ ఫాలో సైప్రస్లో తెలుగోడు.